అందరికి నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తే మంచిది? చాలా మంది ఈ యూట్యూబ్‌లలో చాలా చాలా వస్తువులు ముందుండేవరకు మరి బీద పరిస్థితి ఉన్న వాళ్ళు అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? ఎన్ని సామాన్లు పడతాయంటే చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఒక 5, 6, 10 తమలపాకులు, ఒక 5, 6 2, 3 కుడుకలు, అలాగే ఒక డజన్ అరటిపండ్లు, కొద్ది పెరుగు, పాలు, కొబ్బరికాయ, పరమాన్నం, వాయినం ఇయ్యడానికి సామాన్ అంటే పోకలు, ఖర్జూర పళ్ళు అంటే లైట్‌గా పడే అటువంటివన్నీ కొందరు యూట్యూబ్‌లలో చాలా సామాన్లు పెట్టేస్తున్నారు గదా! విగ్రహం ముంగల చాలా మన మనుషులకి శ్రీమంతము, ఎంగేజ్‌మెంట్ చేస్తే ఎన్ని ఉంటాయో అలా అన్ని తాంబాలలో వేరుస్తున్నారు కాబట్టి మరి బీద వాళ్ళు అనుకోవడం, మరి మేము చేసుకోలేమా వరలక్ష్మి వ్రతం అని కూడా ఒకరు అడగడం జరుగుతుంది. అందుకే ఇది చెప్పడం జరుగుతుంది. ఏం లేదమ్మా, ఉన్నోళ్ళు ఉన్నంత, లేనోళ్ళు లేనంత. అది అది చూసుకొని జేసుకోవాలి. ఇగ బలం లేక, అయ్యో! వాళ్ళు ఇట్లా జేసిర్రు, యూట్యూబ్‌లో ఇట్లా చూసినాం, అట్లా చూసినాం అని ఏ 10, 20,000 మీరు అప్పులు జేసి చేయడం వరలక్ష్మి వ్రతం గాదు. అమ్మవారికి చాలా ముఖ్యమైనది భక్తి. భక్తితోని మీరిచ్చే వాయనం, కరెక్ట్‌గా మీరిచ్చే వాయనమే అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తుంది. అమ్మవారికి ముఖ్యమైనది ఆవు పాలతో అభిషేకం, ఆవు పాలతో పరమాన్నం, 2 తమలపాకులు, అరటిపండు వక్క, 2 గాజులు పసుపు కుంకుమ ఇచ్చినా అమ్మ ఆనందంగా మెచ్చుతుంది. పంచభక్షమాణాలు ఉండాలని గాదు. మీరెంత అమౌంట్ పెట్టి ఎంత పెద్దగా చేస్తుర్రనేది కూడా ముఖ్యంగా గాదు. కాబట్టి కొందరు చాలా రిచ్ పర్సన్స్ గాని, రిచ్ లేని వాళ్ళు గూడా చాలా అప్పులు చేసిండు కదా! ఒక 2, 3,000, 5,000 అప్పులు చేసి అన్నీ తెస్తున్నారు ఇంట్లోకి. అన్నీ తెచ్చుకొని చాలా గ్రాండ్‌గా చేసుకుంటుర్రు. అది గుడిసెలలో ఉన్నోళ్ళు, లేకపోతే ఆ పూటకు గతి ఉంటే ఆ పూట గతి లేనోళ్ళు బాధపడుతుర్రు. అలాంటి వాళ్ళే నన్ను అడగడం జరిగింది. అమ్మా దయచేసి ఉన్నోళ్ళు ఉన్నంత, లేనోళ్ళు లేనంతగా చేసుకోండి. ఉన్నోళ్ళని చూసి పులిని చూసినాక వాత పెట్టుకుందన్న రకంగా ఎవరో ఉన్న సిరిమంతులు, ధనవంతులను చూసి మీరు గుడిసెలలో ఉన్నోళ్ళు ఆ పూటకెళ్తే మరొక పూటకి ఆలోచన చేసే వాళ్ళు మీరన్ని సామాన్లు తెచ్చి చేయనవసరం లే. ఒక 5 పుష్పాలెందుకు గాదు, ఇన్ని పాలెందుకు గాదు, ఇంత పాలు పరమాన్నములో పోసి పరమాన్నం వండి తల్లికి పెట్టడం ఎందుకు గాదు, 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, అలా 2 రైక ముక్కలు అమ్మవారికి ఇచ్చినా చాలు తల్లి. నన్ను ఒక భక్తురాలు అడిగింది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది.